ముందే అధికార పార్టీయే 10 ఏళ్లు ఏలిన బీఆర్ఎస్ సర్కార్ను 5 నెలల కిందట పడగొట్టి పవర్లకొచ్చే ఆ జోష్ ఉంటది కదా, గదే రువ్వడితోటి పార్లమెంట్ ఎలక్షన్ల పతారా చూపిస్తానికి జోరుగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 17 సీట్లుంటే 14 సీట్లకు సూటి పెట్టిర్రంటే ఎంత బిర్రుతోటున్నారో చూడుండ్రిగా. ఏహే మొన్న గెలిపియలేదా, ఇప్పుడు సుతా గెలిపిస్తారని పరాకతిగుంటే నడవది కదా. అందుకే ఢిల్లీ లీడర్ల కాంచెల్లి గల్లీ లీడర్ల దాకా అందరికందరూ ఓట్లు పట్టే పనులనే ఉన్నారు ఇప్పుడు. ఢిల్లీకెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సార్ వచ్చిండు. కాంగ్రెస్ కు అంబానీ అదాని టెంపోలో నోట్ల కట్టలు పంపిండని మోడీ సార్ అన్నాడు కదా, మరి మీరేం చేస్తున్నారో వాళ్ళ మీద ఐటీ సోదాలు ఏం చేయరా అని ప్రశ్నించిండు. अरे भाई टेम्पो में पैसा जा रहा है और तुम आंखों से देख रहे हो अदानी अंबानी के पास के पैसे किधर किधर जा रहे हैं, उनके घर जब्ती करो, ईडी का इस्तेमाल करो, आईटी का करो. హైదరాబాద్ విలేకరుల మీటింగ్ కలుసుకొని సీదా భువనగిరి నియోజకవర్గం నకరేకల్లా మీటింగ్ పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ను గెలిపియాలని కోరిండు. ఇక మక్తల్ల జనజాతర మీటింగ్, షాద్ నగర్ లో రోడ్ షో చేసి పాలమూరికెళ్లి వంశీచందర్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ ఏలు వల్ల తెలంగాణ తెరలైందని కమలానికి సూటి పెట్టిండు. పొద్దుపూట బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు? బీజేపీ కోటేస్తే పక్కా రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని మల్లోపార ఆవాజ్ ఇచ్చిండు సారు. మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అటెన్క గోషామాల్లో రోడ్ షో చేసి హైదరాబాద్ లో పతంగి దారం కటింగ్ చేయాలి, బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, కాంగ్రెస్ సమీర్ సార్ ను ఎంపీ చేయాలని కోరిండు. एमआईएम और बीजेपी दोनों भटकाने के लिए यहाँ के धर्म के खिलाफ, जाति के खिलाफ, एक के खिलाफ एक लड़वाने के लिए भाई भाइयों में पंचायत, जातियों में पंचायत लगा के इस चुनाव में जीतने के लिए कोशिश कर रहा है. ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో మంత్రులు సీతక్క సురేఖక్క జోరుగా ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్ళు మోడీ ఉన్నాడు కదా, ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా? మీ ఇళ్ళలో ఒక్కరికన్నా నౌకరు వచ్చిందా? వీళ్ళని గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారు ఎంపీలను బిడ్డ నిడిపించుకోవడానికి. కాయిదాల మీదనే పసుపు బోర్డు వచ్చింది, అసలుది నేను తెస్తా అని మాటిస్తుండు నిజామాబాద్ లో నిలబడ్డ జీవన్ రెడ్డి సారు. ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల అని చెప్పంటున్నాడు. మల్కాజ్గిరిలో సునీతమ్మ, వరంగల్ కావ్యక్క, చేవెళ్ల రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ లో దానవ్ నాగేందర్, కరీంనగర్ లో రాజేందర్ రావు, నల్గొండల రఘువీర్ రెడ్డి, మహిబాద్ లో బలరాం నాయక్, జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ సార్ల ప్రచారం జోరుగా నడుస్తుంది.